వెల్కమ్ టు మిడ్ డిబేట్. నేను విజయ్. తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు విజయదుందుబి మోగించారు. మొత్తం 4333 స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలను గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి. ఇక ఇదే అంశంపై వాటి మిడ్ డిబేట్లో చర్చిద్దాం. రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది, అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. అలాగే బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మరి దాదాపుగా 85.86% పోలింగ్ శాతం నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మనే కోటేశ్వరరావు గారు ఎనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. సార్, రాష్ట్రం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుబి మోగించింది. కాంగ్రెస్ హవా బాగా జరిగింది అనుకోవచ్చా? అలాగే మనతో పాటు బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు, అనలిస్ట్. కోటేశ్వర గారు మీరు చెప్పండి. ఒకసారి రిపీట్ చేయండి సార్. రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా కాంగ్రెస్ హవా అయితే కొనసాగింది. మొదటి విడతలాగానే రెండో విడతలో కూడా బాగానే అత్యధిక స్థానాలు గెలుపొందింది. ఊహించినట్టుగానే మొదటి విడతలో ఫలితాల గురించి కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్ చెప్పినప్పటికీ అధికార పక్షానికి అత్యధికమైనటువంటి మెజార్టీ వచ్చింది. దాని కొనసాగింపుగానే రెండో విడత కూడా కొనసాగింది. మూడో విడత కూడా ఇదే ధోరణి కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అయితే మొదటి విడత రెండో విడతలో చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి చావో రేవో అన్నట్టుగా తన స్థానాన్ని పటిష్టపరచుకోవడానికి లేదా తన పోయినటువంటి లోక్సభ ఎన్నికల్లో పోయినటువంటి ప్రతిష్టను నిలుపుకోవడానికి ఆ పార్టీ కూడా గట్టిగానే పోటీ పనిచేసింది. దానికి అనుగుణంగానే రిజల్ట్స్ కూడా ఉన్నాయనేటువంటిది రెండో ధోరణి. మూడోది, మొత్తం తర్వాత మాదే అధికారం, ఇక మాకు తిరుగులేదు, బీఆర్ఎస్ని లోక్సభ ఎన్నికల్లోనే వెనక్కి నెట్టేశాం అని చెప్పుకున్నటువంటి బీజేపీ గతంతో పోలిస్తే కొన్ని గ్రామ పంచాయతీల్లో ఎక్కువ వచ్చాయి తప్ప దాన్ని చూపించుకొని చూడండి మా బలం గతం కంటే పెరిగింది అని చెప్పేసి ఇప్పుడు నిన్న ఇవాళ చెప్తున్నారు. కానీ వాళ్ళు మొత్తం అధికారం మాదే, బీఆర్ఎస్ని మేము ఎప్పుడో నెట్టేసాము అని చెప్పేసి బీఆర్ఎస్తో కంపేర్ చేసుకున్నటువంటి వాళ్ళు మరి ఇవాళ దాని గురించి మాట్లాడకుండా గత పంచాయతీ ఎన్నికల కంటే మా పరిస్థితి మెరుగైంది, ఇది మేము సాధించినటువంటి విజయం అని చెప్పుకోవడం ఒక విధంగా కింద పడ్డ మాదే విజయం, మాదే పై చేయ అన్నట్టుగా ఉంది. అయితే దీని పరిణామాలు, పర్యవసానాలు వాటి గురించి ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో కూడా చర్చ అదే సాగు. ఎందుకు అంటే స్థానిక సంస్థలకి ఎన్నికలు జరపకపోతే ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది మార్చి 31లోగా జరపకపోయేట్లయితే కొన్ని నిధులు మురిగిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు అటువంటి ప్రమాదం తప్పింది. అయితే కాంగ్రెస్ పార్టీ మేము మెజార్టీ సీట్లు సాధించాము, ప్రతిపక్షాలు చెప్పిన దానికి భిన్నంగా జనం మమ్మల్ని ఆదరించారు అని సంతోషపడవచ్చు, పడుతుంది కూడా. కానీ ఆ సంతోషం వెనకనే దానికి వచ్చేటువంటి విషాదం కూడా కొంచెం ఉంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులకి మ్యాచింగ్ గ్రాంట్లను కనుక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోయేట్లయితే ఎవరైతే అత్యధికులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు సర్పంచులుగా ఎన్నికయ్యారో వాళ్ళు ప్రభుత్వం మీద అసంతృప్తి చెందేటువంటి అవకాశం కూడా ఉంది. మరి రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఇతరత్ర అంశాలను కనుక పరిగణలోకి తీసుకుంటే మరి ఆ విధమైనటువంటి నిధుల్ని పంచాయతీలకి, స్థానిక సంస్థలకి విడుదల చేసేటువంటి అవకాశం ఉందా? అంత సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులను సర్దుబాటు చేసేటువంటి సామర్థ్యం ఉన్నదా అనేటువంటిది కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు వస్తుంది. అందుకని
వైపు మోదం, రెండో వైపు ఖేదం పొంచి చూస్తా ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నా. దీని ప్రభావం తక్షణమే మళ్ళా హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుతోటి త్వరలోనే అది బడ్జెట్ సమావేశాలలోగా జరుగుతాయా లేకపోతే బడ్జెట్ సమావేశాలు తర్వాత జరుగుతాయా అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పలేము. హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుని బట్టి అది నిర్ణయం అవుతుంది. 42% అనేటువంటిది ఇంకా దాని గురించి అందరూ మర్చిపోవడం తప్ప దాని గురించి ఎలాంటి భ్రమలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఎక్కువ కాలం కొనసాగేట్లయితే ఆ 42% మీద కాంగ్రెస్ పార్టీ మరిన్ని విమర్శలను కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కనుక దాన్ని ఎట్లా చేస్తారు ఏమిటనేటువంటిది చూడాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయి కనుక ఇప్పుడు గ్రామాల్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారం అనేక గ్రామాల్లో కాంగ్రెస్కి చెందినటువంటి వాళ్ళు అధికారంలో ఉంది కనుక 2-3 పోటీ పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా కొన్ని పంచాయతీలు వాళ్ళు కోల్పోతే బీఆర్ఎస్ లో కూడా కొంతమంది అదే విధంగా పోటీ చేసి కాంగ్రెస్ కి సమర్పించుకున్నటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఏమైనప్పటికీ అంటే ఇప్పుడు స్వతంత్రులు చాలా ఎక్కువ మంది గెలిచారనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరి స్వతంత్రులు అంటే అటు కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. వాళ్ళతో నిమిత్తం లేకుండానే కూడా కొంతమంది ఉండొచ్చు. అయితే వీళ్ళందరూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లో చేరతారా లేకపోతే బీఆర్ఎస్ లో చేరతారా లేదా స్వతంత్రంగానే ఉంటారా, ఇవన్నీ కూడా అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. అందుకని అసలైనటువంటి పరీక్ష నేను చెప్పినట్టుగా నిధుల విడుదల మీద ఉంటది. ఎందుకు అంటే ఆ నిధులు కనుక విడుదల చేయకపోయేట్లయితే ఇప్పటికే పంచాయతీల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి గనక వెంటనే ఓటర్లు వాటి మెరుగుదలను చూస్తారు. దానికి అనుగుణంగా కనుక ఆశలకు అనుగుణంగా కనుక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించకపోయేట్లయితే అది అసంతృప్తికి దారితీస్తుంది. ఈ అసంతృప్తి అనేటువంటిది 3 సంవత్సరాలు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది కనుక మరి దాన్ని పునరావృతం కాకుండా చూస్తారా, ఏం చేస్తారా అనేటువంటి సమస్య. రైట్ సార్. కొత్త పాటు శివకుమార్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. ముందుగా రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, సార్ మీరు ఎలా చూస్తారు రాష్ట్రం 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలని మీరు ఎలా విశ్లేషిస్తారు? విజయ్ గారు, మీకు అట్లాగే మనకు కోటేశ్వరరావు గారికి, శివకుమార్ గారికి, ఇతర మిత్రులందరికీ, బీఆర్ఎస్ మిత్రులతో సహా అందరికీ నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులు కూడా 2 విషయాలు మాట్లాడుకోవాలి. మనం ఇంతకుముందు అద్భుతంగా మన కోటేశ్వరరావు గారు వివరించారు. దానికి అదనంగా 2 విషయాలు జోడిస్తాను నేను. ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాల విషయంలో 80-30-20 ఫార్ములా నడుస్తున్నాయి. 20 కూడా అనొద్దు, 80-30-14-6 ఫార్ములా. ఏంటంటే 50% కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అటు ఇటుగా ఒక 2% అటు కావచ్చు, 2% కావచ్చు. 30% దగ్గరగా బీఆర్ఎస్ గెలుచుకున్నది. 15% దాకా స్థానం మనకు ఇండిపెండెంట్ అంటే ఏ పార్టీ కాకుండా ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ పార్టీ తిరుగుబాటుదారులు కావచ్చు, లేకపోతే స్వతంత్రంగానే పూర్తిగా పోటీ చేసి వాళ్ళు గెలుస్తున్నారు. ఒక 5-6% బీజేపీ గెలుస్తున్నది. మొన్నటికి మొన్న 2024 ఎన్నికల్లో బీజేపీ ఏమన్నదంటే మొత్తం అంతా స్వీప్ చేసేసి అయిపోయింది, ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పొందబెట్టిన అయిపోయింది అనే మాట మాట్లాడారు. కాదు, అట్లా కాదు. ఆనాటి పరిస్థితులు వేరు. తెలంగాణ ప్రజలు 2014లో కానీ 2023లో 18లో కానీ 23కి వచ్చే కల్లా 3 రకాల తీర్పు ఇచ్చారు కదా. 2023లో అయితే మనకు 2023 కంటే 2018లో అయితే అసెంబ్లీకి ఏమో బీఆర్ఎస్ గెలిపించారు. అటుపోతే మనకు పార్లమెంట్కి వచ్చే కల్లా 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చారు. 9 సీట్లకే పరిమితి చేశారు. అంటే ప్రమాద గంటకలు అప్పుడే ముగినాయి. కానీ 2018లో వచ్చిన రిజల్ట్, 19లో వచ్చిన రిజల్ట్ కరెక్ట్ గా గమనించితే బాగుండేది. బీఆర్ఎస్ గమనించకుండా పోవడం వల్ల మన శృంగభంగం ఎదురైంది. అయినా సరే 2023 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా 39 స్థానాలు గెలుచుకుంది. 2 పోయినాయి మన ఉప ఎన్నికల్లో. 64 మాత్రమే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. ఇక 2023 తర్వాత చూసుకునే ఎన్నికలు చూసి 23లో అయితే 24కి వచ్చే కల్లా పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా 1 సీటు కూడా బీఆర్ఎస్ కు రాదు. దాని గుణపాఠంగా తీసుకొని గట్టిగా ప్రతిపక్ష నిలబడాలి. వాళ్ళు అనుకున్నారు మేము ఎట్లాగూ గెలిచినాం కదా, 8 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని. బీజేపీ కూడా ఓ రకంగా విరవిగిపోయింది. ఏమైనా చూసింది కదా,
ధవాలను పడిపోయి 5% 6% ఇవాళ గ్రామీణ అంటే బీజేపీని మొదటి నుంచి కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా వేలునుకొని లేదు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ కొంత ఉంటుంది. గతంలో చూసాం కదా, జిహెచ్ఎంసీలో హైదరాబాద్ లో 45 సీట్లు గెలుచుకుంది, 1 2 ఏం కాదు. అంటే బీఆర్ఎస్ కంటే 1 సీట్ తక్కువ. అట్లాగే కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2 సీట్లే ఉంది. ఎంఐఎం 44 సీట్లు గెలుచుకుంది, ఏది అప్పుడు 150 సీట్లలో చూసుకుంటే. అంటే ఇప్పటికీ బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పట్టు లేదు, ఇంతకంటే రిజల్ట్ ఊహించలేని కూడా అంటున్నాను. అందుకని ఇప్పుడు ఏదైతే బీజేపీ మొన్నటిదాకా పోయాం బీఆర్ఎస్ పొందబెట్టడం అయిపోయింది అనే మాట వట్టిదే. మీరు మన క్షేత్రస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుందని ప్రజలు నిరూపించారు, చేశారు కూడా. దీంట్లో ఇంకొక మాట కూడా చెప్తాను నేను. దాదాపు ఎన్ని ఎలక్షన్ వాచ్ లో మేము తిరుగుతున్నాం కనుక కొన్ని విషయాలు దృష్టికి వస్తున్నాయి. దానిలో ముఖ్యంగా ఏంటంటే అందరూ డబ్బు పంచారు, అందరూ సారా పంచారు, దీని మీద ఎంత అరిచినా కూడా లాభం లేకుండా పోతుంది. కానీ ఆ మాట చెప్తూనే ఇంకో మాట కూడా చెప్తాను. ఇవాళ మెజార్టీ గ్రామ పంచాయతీల్లో మనకు కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు అనిపిస్తుంటది, కానీ చాలా చిన్న పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాయి. అంటే 1000 ఓట్ల లోపు బాగా గెలుచుకున్నాయి. 1000 ఓట్లు దాటిన సీట్లలో చాలా వరకు బీఆర్ఎస్ గెలుచుకున్నది. అందుకని ఓటింగ్ శాతం ఎప్పుడు వస్తుంది విజయ్ గారు? రేపు పొద్దున 3వ విడత అయిపోయిన తర్వాత మొత్తం ఓటింగ్ శాతం తీయాలి. గతంలో మనం చూసాం 2004లో ఒకటే 1.8% ఓట్లతో తెలుగుదేశం ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది మొత్తం రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్య నా ఓట్ల శాతం పెద్దగా తేడా ఉండకపోవచ్చు అంటున్నాను నేను. అందుకని చెప్పాను కదా, మేజర్ గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ ఎక్కువ గెలిచింది. అట్లాగే మంత్రుల ఇలాకాల్లో ముఖ్యంగా సీతక్క చూశాం కదా, 5-6 మంత్రుల ఇలాకాలో పూర్తిగా బీఆర్ఎస్ వాళ్ళ సొంత ఊళ్ళో కూడా బీఆర్ఎస్ గెలిచిన సందర్భాలు చూసినాం మనం. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో తండాలు ఉంటాయి కదా, 250-300 ఓట్లకు కూడా ఒక తండా ఇది కేసీఆర్ గారు చేసింది అప్పుడే. ఆ తర్వాత కొన్ని కొత్త గ్రామ పంచాయతీ వీళ్ళు కూడా చేశారు, కానీ ఎక్కువగా అప్పుడు చేసింది. కనుక అటువంటి దగ్గర చాలా వరకు కాంగ్రెస్ గెలుచుకుంటూ వచ్చింది. మెజారిటీ ఎక్కువ ఉండి మన మేజర్ పంచాయతీలు ఏవైతున్నాయో ఓట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ బీఆర్ఎస్ గట్టిగా బలం పుంజుకున్నది. ఎక్కువ మండల కేంద్రంలో వాటిల్లో బీఆర్ఎస్ బలంగా ఉంది ఇప్పటికి కూడా. అంటే మొన్నటి ఎన్నికల్లో చూస్తే మనకు గెలిచిన సీట్లలో చూస్తే సరే, ఇందులో రకరకాల జిమ్మికలు జరిగినాయి. అసలు ఓటర్లు లేని దగ్గర రిజర్వేషన్లు వచ్చినాయి, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో చూసుకుంటే వచ్చే మూడో దానికి ఎన్నికల్లో చూసుకుంటే ఓటర్ చైతన్యం తక్కువనే అనిపించింది నాకు. 90% దాటుతుంది అనుకున్నాను, 85, 86, 87 దగ్గర అయిపోతుంది. ఓవరాల్ కలిసి 85% వస్తుండొచ్చు, కానీ యాక్చువల్ గా గ్రామాలలో మానవ సంబంధాలు వేరుగా ఉంటాయి కనుక ఓటింగ్ శాతం పెరగాలి అనుకుంటున్నాను. ఇంకా పెరగలేదు, 90 దాటాల్సిన అవసరం ఉంటాయి. కానీ కొన్ని చోట్ల దాటింది కూడా. యాదాద్రి భువనగిరి కానీ ఇక్కడ చూసుకుంటే మీకు 91%, 92% పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల నిజామాబాద్ లాంటి చోట్ల 76% మించలేదు. ఈ లెక్కలన్నీ నిన్న ఎలక్షన్స్ అయినాయి కనుక సాయంత్రం కన్నా రాకపోవచ్చు. రేపటికి 2వ విడత ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయి పర్సెంటేజ్ రావచ్చు, కానీ ఏదైనా సరే 85-86%కే పరిమితం అవుతున్నాను. ఇక 3వ విషయం చెప్పాల్సింది ఏంటంటే వరుసగా ఈ అధికార పార్టీ ఏదో ఉంటుందో దానికే అనుకూలంగా తీర్పు వస్తుంది. గతంలో చూసాం కదా, 2019 ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి మరి అంతకుముందు మన 19 సీట్లు వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు 2018లో. కానీ 2019 పంచాయతీ ఎన్నికల్లో చూస్తే ఏమొచ్చింది, కాంగ్రెస్ పార్టీ చాలా కునాలిపోయింది అప్పుడు. ఎందుకు? అధికార పార్టీ బీఆర్ఎస్ ఉంది కనుక. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఏది రాష్ట్రంలో అధికార పార్టీ ఉంటుందో దానికి ప్లస్ పాయింట్ ఉంటుంది, దానికి కొన్ని చేసుకుంటారు. ఇంకొక 3 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అందరికి తెలిసిందే కదా. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అనుకున్నప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఏమన్నా కానీ మన ఊరు బాగుపడాలంటే రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఆ వ్యక్తికి వేస్తే కొంత నిధులను వచ్చే అవకాశం ఉంటుందని కొంత ఆశపడతారు. తప్పు కాదు, అది ఆశపడుతున్నారు కూడా. కాకపోతే ఇప్పటికే ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు మరి కొందరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ లో కలుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దానికి కూడా కారణం ఉంది, ఎందుకంటే ఎట్లాగో ఇండిపెండెంట్ గా అనుకున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోతే ఏం లేదు, అక్కడ శివాలయం అది, ఇది వైష్ణవాలయం ఉన్నది. రేపు పొద్దున అధికారంలో ఉన్నారు కనుక దీనికి వస్తే బాగానే ఉంటది కదా అని చెప్పి కొందరు ఇండిపెండెంట్ చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేల మారంగా ఇది లెక్క కాదంటుంది. కాకపోతే పార్టీకి గెలిచిన వాళ్ళు మాత్రం, అంటే పార్టీ గుర్తు లేకపోయినా సరే ఏ పార్టీకి గెలిచిన వాళ్ళు ఆ పార్టీతోనే ఉంటారు. ఎందుకంటే గ్రామీణ సంబంధాలు చాలా మానవీయంగా ఉంటాయి. గ్రామాలలో ఇట్లా చేస్తే కొడతారు కూడా, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతారు కొందరు. ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో ఉన్నంత మన సానుకూల పరిస్థితి గ్రామాల్లో ఉండదు కనుక ఇప్పుడు 3వ విడత ఎన్నికలు కూడా రేపు కాక ఎల్లుండి జరగబోతున్నాయి, బుధవారం నాడు. దానిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఉంటది. అయినా సరే గట్టి పోటీ ఇస్తూ నిలబడే ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకుంటాం. ప్రజాస్వామ్య నేను కోటేశ్వరరావు గారు మేమందరం అనుకునేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో గట్టి పోటీ ఇచ్చే ప్రతిపక్షం కూడా ఉండాలి. పునారిలు పోతే బీజేపీ కదా దేశంలో ఎట్లా వన్ సైడ్ పోతుందో అట్లా కూడా మన కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ పోవద్దు కదా. కనుక గట్టి ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా విమర్శించాలి, నిర్మాణాత్మకంగా ప్రతిపక్షంగా పంచాయతీ ఎన్నికల్లో సగం గెలిచినా సరే బీఆర్ఎస్ ఉంటుందని నేను. రైట్. శివకుమార్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. శివకుమార్ గారు నమస్తే అండి. మీరు ఎలా చూస్తారు? రాష్ట్రం 2వ విడత గ్రామ పంచాయతీ ఫలితాలు అయితే కాంగ్రెసే హవా
కొనసాగుతుంది. సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షానికే గెలుస్తూ ఉంటుంది కనుక ఇది కూడా ఆ విధంగానే చూసుకోవాలా. బీఆర్ఎస్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది, ఎలా చూడాలి? ముందుగా స్వతంత్ర టీవీ మిడ్ డే డిబేట్ ప్రేక్షకులకు, మీకు బండారు రామ్మోహన్ రావు గారికి, నాగేశ్వరరావు గారికి నమస్కారం. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఇండిపెండెంట్ గా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, లేదంటే మిగతా గెలిచిన సర్పంచ్లకి, వార్డ్ కమిటీ మెంబర్లకు అందరికీ శుభాకాంక్షలు. కానీ ఒకటి ఏంటంటే, ఆశించిన ఫలితాలే వచ్చినాయి అనేది మనం అనుకోవచ్చు. మనం ఫస్ట్ ఫేజ్లో కూడా మనం అదే ఆలోచించినాము. సెకండ్ ఫేజ్లో కూడా కాంగ్రెస్ పార్టీకే మంచి మెజారిటీగా స్థానాలు గెలుచుకోవడం జరిగింది. రేపు రాబోయే 17వ తారీఖు బుధవారం రోజు కూడా బహుశా అదే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు విశ్లేషకులైన బండారు రామ్మోహన్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అధికార పార్టీ ఉన్నదానికి వస్తే బాగుంటుంది అనేది జనరల్గా ప్రజా అభిప్రాయం. లేదంటే అధికారం పార్టీ ఉన్న సైడే ఉంటే మనకేమన్నా నిధులు ఇబ్బంది లేకుండా వస్తాయి అనేది ఒక ఆలోచన. కానీ ప్రజలలో చాలా మట్టుకు మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల వల్ల కూడా నాయకులు కానీ, సర్పంచులు కానీ, లేకపోతే ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా మారడం జరుగుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యే సీట్లు ఉంటే అప్పట్లో టీడీపీకి గెలిచింది మెజారిటీ రూలింగ్లో ఉంది. కానీ 21 మంది ఎమ్మెల్యేలతోనే అప్పట్లో సిఎల్పి లీడర్గా పి జనార్దన్ రెడ్డి గారు ఉండి ఆ 21 మందితోనే గట్టి పోటీచ్చి గట్టిగా పోరాడడం జరిగింది. అప్పుడే కృష్ణా ఏదైతే నీళ్ల గురించి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ గురించి కూడా వాదించి ఖచ్చితంగా ఆ లైన్ వేపించడం కూడా జరిగింది. అంటే మొత్తానికి నేను ఇప్పుడు విశ్లేషకులు ఇద్దరు కూడా చెప్పిన మాటకు నేను ఏకీభవిస్తే ఏంటంటే, ఖచ్చితంగా ఆపోజిషన్ అనేది ఉండాలా. ఆపోజిషన్ ఉండి, అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. ఏమని, అధికార పార్టీ సైడ్ ఉంటేనే నిధులు వస్తాయి లేకపోతే రావు అనేది. ఒక్కసారి గెలిచిన వ్యక్తి ఎవరైనా సరే ఉండండి, అది సర్పంచులు, వార్డు మెంబర్ల నుంచి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల వరకు కూడా ఆపోజిషన్ పార్టీకి ఖచ్చితంగా వాళ్ళు నిధులు ఇవ్వాల్సిందే. వాళ్ళకు కేటాయించిన వాటా వాళ్ళకు రావాల్సిందే. కానీ ఈ కొత్త నినాదం తీసుకొచ్చి ఇది ఒక రకంగా కొత్తగా మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో ఉంది కాబట్టి 3 సంవత్సరాలు మొత్తానికి మేమే అధికారంలో ఉంటాము. మీ గ్రామ స్వరాజ్యాన్ని లేకపోతే గ్రామంని అభివృద్ధి చేసే వ్యక్తిని మీరు ఎన్నుకోవాలని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రజలు కూడా కొంచెం ఆ దిశగానే ఆలోచిస్తుండ్రు. కానీ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. అట్టేం లేదు, గట్టి పోటీ ఉంటే ఆపోజిషన్ పార్టీ కూడా మాట్లాడితే ఖచ్చితంగా నిధులు వస్తాయి. కానీ ప్రజలు అది కూడా ఆలోచించాలి ఒక రకంగా. ఎవరైతే మీ గ్రామానికి ఒక సోషల్ యాక్టివిటీస్ కానీ లేదంటే సేవ చేసే గుణం ఉన్న వ్యక్తిని మీరు ఎన్నుకుంటే రేపటి దినం మీకు కూడా బాగుంటుంది. ఎందుకంటే గ్రామాల నుంచే ఈ ప్రవర్తన మారాలి, పద్ధతి మారాలి. అవసరం అనుకుంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఒక మాట చెప్పింది, ఎమ్మెల్యే, ఎంపీ మారితే ఇటు కొంచెం కాన్స్టిట్యున్సీ పెద్దది కాబట్టి ఏమన్నారు, కానీ అదే గ్రామాలలో మటుకు ఖచ్చితంగా పార్టీ మారితే కొడతారన్న. నిజంగా ఆ సంస్కృతి మళ్ళీ రావాలా. ఎందుకంటే నాయకులల్లో భయం పోయింది. కానీ నేను గతంలో నాకున్న అనుభవం నేను చూసిన రకంగా ఆలోచిస్తే, గతంలో నక్సల్బరీ స్టార్ట్ అయిన తర్వాత నాయకులు కానీ గజ్జును వణుకుతుండే ఏదైనా తప్పిడి ప్రదం చేయాలంటే, ఎక్కడన్నా ల్యాండ్లు కానీ లేకపోతే వేరే రకంగా ఏదైనా తీసుకోవాలనుకుంటే. కానీ ఈరోజు నక్సలైట్లు లేకపోతే మావోయిస్టులు లేకుండా మొత్తానికి బీజేపీ ప్రభుత్వం చేయడము, అండ్ ఈ రకంగా ఆలోచిస్తే ఎవరైతే గెలిచిన నాయకులకి, ఓడిన నాయకులకి, లేకపోతే ఎక్స్ అనుకో ప్రెసిడెంట్ అనుకో, వీళ్ళకు ఒక భయం అనేది లేకుండా పోయింది. విచ్చలవిడితనము, ఎక్కడ పడితే అక్కడ ఏదన్నా దోచుకోవచ్చు అనే రకంగా ఉంది. అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్తూ గతంలో బీజేపీ బాగా పుంజుకుంది 150 డివిజన్లలో కార్పొరేటర్గా అని చెప్పాను. అప్పట్లో బండి సంజయ్ గారు ఉన్నప్పుడు దానికి ముందే వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎలక్షన్కి ముందు చెప్పింది. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిందని ఆపిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయినాక కూడా మీకు ఇంటికి వస్తుంది, టింగ్ టింగ్ అని పడుతుంది అని చెప్పి కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత అది బంద్ అయిపోయింది. కానీ అదే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బండి సంజయ్ చెప్పడం ఏంటి,
మీ కారు పోతే కారు, బండి పోతే బండి, సెల్ ఫోన్ పోతే సెల్ ఫోన్ అన్ని బీజేపీ ప్రభుత్వం వస్తే ఇస్తుంది అన్నందుకే అప్పట్లో 150 కార్పొరేటర్ల బీజేపీకి కూడా మంచి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది ప్రజలు. కానీ దాని తర్వాత అర్థమైంది బీజేపీ నాయకులు చెప్పిందంత అబద్ధము. వాళ్ళు కారు పోతే కారు ఇయ్యలే, బండి పోతే బండి ఇయ్యలే, సైకిల్ ఇయ్యలే, ఇది అన్ని అబద్ధాలు చెప్పిండ్రు అనేది కూడా వాళ్ళకి అర్థమైంది. దాని తర్వాత రేపు ఎప్పుడన్నా ఎలక్షన్స్ వచ్చినా బీజేపీకి ఇప్పుడు ఏదైతే పరిస్థితి ఉందో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ కార్పొరేటర్ ఎలక్షన్స్లో కానీ కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఎందుకంటే బీజేపీలలో మొత్తానికి నాయకులను ఎదగనివ్వరు. ఎవరైతే ఆ 3-4 ఉన్నారో వాళ్ళే ఈ 15-20 సంవత్సరాల నుంచి రాజ్యం వాళ్ళే వెళ్తున్నారు బీజేపీలో. ఎవరైతే బీజేపీకి నిజంగా కూడా వాళ్ళ దేశం కోసం, ధర్మం కోసం అనేదైతే సిద్ధాంతంగా పనిచేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే మొత్తానికి రాజకీయంగా ఆలోచించే వ్యక్తులనే అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆ రకంగా ఆలోచిస్తే మొత్తానికి రాజకీయంలో ఇప్పటికైనా సరే ఇటు అనలిస్టులు మాట్లాడినట్టు మార్పులు రావాలి. కష్టపడిన వాళ్ళకే పదవులు కానీ ఇవ్వాలి. శివకుమార్ గారు ఇప్పుడైతే ఎవరైతే- బీఆర్ఎస్ బాగా పుంజుకున్నట్లుగా కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము అన్ని గెలిచాము, దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీలు మాకు కైవసం చేసుకున్నాము. కానీ ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్కి అయితే ఆ స్థాయిలో రాలేదు, మంచి పెర్ఫార్మెన్స్ చేశామని కేటీఆర్ అంటున్నారు. అంటే మీ బలం తగ్గుతున్నట్టుగానే చూడాలా? ఎందుకంటే గతంలో రూరల్లోనే మీకు బాగా సీట్లు వచ్చిన పరిస్థితి. మరి అలాంటి క్రమంలో ఇప్పుడు రూరల్లో మీ బలం తగ్గుతుంది అనుకోవచ్చా? విజయ్ గారు కేటీఆర్ మాటలు అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే కేసీఆర్ తర్వాత మాటకారి కేటీఆర్, ఆ తర్వాత కవిత. వీళ్ళు చెప్పేదంతా మాయ మాటలు చెప్తారు. వాళ్ళు కింద పడ్డా మేమే గ్రేటు, మీద పడ్డా మేమే గ్రేట్ అనే ఉద్దేశం ఉన్న వ్యక్తులు. ఇటు కవిత తీసుకొచ్చి మొత్తం అందులో బండారం అంతా బయట పెడుతుంది. అంటే శివకుమార్ గారు మనం కేటీఆర్ మాట లేకపోతే కవిత మాట నమ్మాల్సిన అవసరం లేదు, రిజల్ట్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇదిగో చూడండి, గతంలో గ్రామాలలో కొంచెం ఇప్పుడు బీఆర్ఎస్ కి ఇంకా కూడా బహుశా పట్టు ఉండొచ్చు, నేను లేదంటలేను. కానీ ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద అభిమానంతో కాదు, అక్కడ ప్రజలు ఆలోచించే విధానము, లేకపోతే అక్కడ ఎవరైతే సర్పంచ్ ఉన్నాడో ఆ నాయకుడు గట్టి ఉన్నాడు అనే రకంగానే మనం ఆలోచించాలా తప్ప అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ హవా అని మటుకైతే ఏ రకంగా కూడా మనం ఆలోచించేది లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ హవా ఉండాలనుకుంటే మొన్న ఎంపీ ఎలక్షన్ లో రావాల్సింది, మొన్న జూబ్లీస్ బై ఎలక్షన్ లో వాళ్ళు గెలవాల్సింది. అప్పుడు మనం అనుకునేది ఖచ్చితంగా ఎస్ బీఆర్ఎస్ కి ఇంకా హవా ఉంది అని చెప్పి. కానీ వాళ్ళకి అంత సీన్ లేదు. ఎందుకంటే కేసీఆర్ వచ్చి ఫామ్ హౌస్ లో వండుకుంటుండు, కారు షెడ్ లో పోయింది. ఇంకా ఇన్ ఫ్యూచర్ బహుశా బీఆర్ఎస్ పరిస్థితి అంతా గందరగోళం. రేపు ఇంకా కవిత రెచ్చిపోతుంది కాబట్టి వాళ్ళ దాంట్లోనే అంతర్గత మదనం ఎక్కువ జరుగుతుంది. రేపు అవసరమైతే కేసీఆర్ కూడా బయట వస్తారని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళ మాట్లాడుతున్న మాటల మీద మాట్లాడతలేరు. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఏం ఆలోచిస్తున్నారు, కవిత మాట్లాడిన మాటల మీద ఇంకెవరినో ఉసిగొల్పుతున్నారు తప్ప ఇదే కేటీఆర్ కి హరీష్ రావుకి దమ్ము లేదు మాట్లాడడానికి, కవితని ఎదుర్కోవడానికి. రైట్ అది వేరే సబ్జెక్టు. ముందు అయితే ఇప్పుడు ఇంతకుముందు బండారు రామ్మోహన్ గారు కూడా మాట అన్నారు, మేజర్ గ్రామ పంచాయతీలు ఎక్కువగా బీఆర్ఎస్ గెలిచింది అని చెప్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండేది. మొత్తం 3వ విడత కూడా అయిపోయిన తర్వాత మొత్తం తెలుస్తుంది మనకి ఎంత ఓటింగ్ పర్సెంట్ ఏ పార్టీలకు ఉండదని అర్థమవుతుంది. బీఆర్ఎస్ మంచి పోటీ ఇస్తున్న క్రమంలో ఓటింగ్ శాతం పెరిగితే రాబోయే రోజుల్లో మీకు నష్టం చేకూరే అవకాశాలు లేవంటారా? ఖాళీ గ్రామాలలో ఒక సర్పంచ్ లేకపోతే వార్డు మెంబర్లు వాళ్ళు సపోజ్ అన్ఫార్చునేట్ గెలిచినంత మాత్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఆలోచిస్తాం, వీళ్ళకి ఎక్కడి నుంచి ఇంతగానం పట్టుంది, ఏం చేస్తుంది అని చెప్పి మేము కూడా రివ్యూ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మేము ఇంకా కట్టుదిట్టంగా చేస్తాం, దానికి వదలాల్సింది ఏం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటి వరకు తెలంగాణని నష్టం చేసింది, దోచుకుంది, లేకపోతే అప్పుల పాలు చేసింది ప్రజలకు అందరికీ తెలుసు. ఈ తర్వాత ఏం జరిగింది అనేది ఆలోచిస్తాం. రేపు రివ్యూ చేసుకొని అక్కడ ఎక్కడి నుంచి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మేజర్ గా గెలవకపోవడానికి కారణం ఏందనేది కూడా దాని మీద కూడా చర్చించి ఖచ్చితంగా దాని మీద కూడా ముందుకు పోతాం. రైట్, మనతో పాటు మల్లిబాగ్ యాదగిరి గారు బీఆర్ఎస్ నాయకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. యాదగిరి గారు నమస్తే అండి. సార్, 3వ విడత గ్రామ పంచాయతీ ఫలితాలు మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ హవా కొనసాగుతుంది, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మంచి ఫలితాలే సాధిస్తుంది, ఎలా చూడాలి? ముందుగా మీకు ప్యాలెన్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. మొదటి దశ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. రెండో దశ
ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది గ్రామ పంచాయతీలను. ఎందుకంటే రేపు మూడో దశ కూడా అత్యధికంగా గులాబీ జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజల్లో ఒక సంబరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే అధికార పార్టీకి భయంతోటో భక్తితోటో అదిరించో బెదిరించో కొన్ని సీట్లు వస్తాయని చెప్పేసి జనాలు అనుకున్నారు. కానీ వాళ్ళు మా 2019 ఎలక్షన్లతో పోలిస్తే ఆ రోజు ఆ రోజు అధికార పార్టీ అయినా కానీ మాకు 64% సీట్లు వచ్చి 64% ఓట్లతో మేము ఆ రోజు విజయం సాధించినాం. ఈ రోజు మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంత బెదిరించినా, ఎన్ని జిమ్మికులు వేసినా, ఎన్ని డబ్బులు వచ్చినా కూడా 50% దాటకుండా దాటలేని పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సతమతం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ పల్లె గుండెల్లో గులాబీ జెండా ఖచ్చితంగా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. అయినా సరే ఇప్పుడు మొన్న జరిగిన 3911 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ కు 1984 అయితే బీఆర్ఎస్ కు 1297 గ్రామ పంచాయతీలు గెలుచుకుంది. బీజేపీ 235, ఇతరులు 382 గ్రామ పంచాయతీలు గెలుచుకుంటే వాళ్ళ దాంట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో 3 మేజర్ గ్రామ పంచాయతీలను గెలుచుకున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంత ఇల్లు గులాబీ జెండా ఎగిరింది. టీపీసీసీ ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి గారి సొంత గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు సెగ్మెంట్ లో బీఆర్ఎస్ 30 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది. మంత్రి రాజనరసింహకు కూడా అక్కడ ఆయన నియోజకవర్గంలో జలక్ ఏర్పడ్డది. కడియం శ్రీహరి గారికి కుడి భుజం లాంటి నాయకుడు ఓడిపోయిండు. కవ్వంపల్లి సత్యనారాయణ గారి సొంత గ్రామంలో ఓడిపోయిండు. ఎక్కడ చూసినా ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, విప్పులు, అదే విధంగా గవర్నమెంట్ విప్ రామచంద్ర నాయక్ గారి వాళ్ళ గ్రామ పంచాయతీ వాళ్ళ ఊర్లో కూడా అనేక సందర్భాల్లో సిద్దిపేటలో 172 గ్రామ పంచాయతీలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ 117 గ్రామ పంచాయతీలను కవసం చేసుకుంది. ఒక సిద్దిపేట నియోజకవర్గంలో 91 ఉంటే 78 గ్రామ పంచాయతీలను సిద్దిపేట నియోజకవర్గం కైవసం చేసుకుంది. ఏ విధంగా ఏ లెక్కలు చూసుకున్నా, ఏ జిల్లాలో చూసుకున్నా, ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా ప్రతి పల్లెలో గులాబీ జెండా కావాలి, కేసీఆర్ గారి నాయకత్వం కావాలి. ఒక్కసారి నమ్మి కాంగ్రెస్ ను నమ్మి మోసపోయినామని చెప్పేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓటు అనే ఆయుధంతో వారికి సరైన సమాధానం చెప్తున్నారు. కానీ వారు అధికార పార్టీ మీరు గెలిచినా కూడా రేపు పొద్దున మళ్ళీ మాకే రావాలి, నిధులు వస్తాయి అని చెప్పి వాళ్ళను ఒక రకమైన ప్రలోభాలకు గురి చేసి ఈ రోజు బెదిరించినా కూడా ప్రజలు నమ్ముతలేరు. కాంగ్రెస్ పార్టీని నాయకులు నమ్మలేని పరిస్థితిలో ఉన్నది. రేపు 3వ విడత ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటున్నది. ముఖ్యమైన నాయకుల వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మాది ఒక నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలో వనపర్తిలో మా నాయకుడు మాజీ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఒక జనరల్ మహిళా స్థానంలో జనరల్లో ఒక దళిత మహిళకు అవకాశం ఇస్తే, స్వప్న గారికి అవకాశం ఇస్తే అక్కడ 2000 ఉన్నది 4278 ఓట్లు ఉంటే 2180 ఓట్ల అత్యధిక మెజారిటీ తోటి రికార్డు సృష్టించింది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ రోజు ఏ నాయకు ఇప్పుడు మేము చెప్తున్నాం, మేము బీసీలకు పార్టీ వైజ్ గా మేము 42% ఇస్తాము, ఎస్సీలకు ఇస్తాము అని చెప్పేసి ఊదరగొడుతుందిగా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఒక జనరల్ స్థానంలో దళిత మహిళను నిలబెట్టి గెలిపించిన చరిత్ర సృష్టించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాని గురించి ఒకసారి ఆలోచిస్తున్నారు ప్రజలు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పే కళ్ళబొల్లి మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరు. రేపు ఒకవేళ అవసరం అనుకుంటే స్థానిక సంస్థల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా విజయడంకా మోగించడం కోసం సిద్ధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం కోసం పల్లెల్లో జనాలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. రైట్. కోటేశ్వర గారు, ముఖ్యంగా బీజేపీ 3వ స్థానానికి పరిమితం కావడానికి గల కారణం ఏంటి? అలాగే చూసుకుంటే ఒక్క నిర్మల్ జిల్లాలో మాత్రం అత్యధిక స్థానాలు వచ్చాయి. దీన్ని ఎలా చూడాలి? నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో మతోన్మాదాన్ని పెద్ద ఎత్తున రెచ్చగొట్టినటువంటి పరిస్థితుల్లోనే ఆ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బీజేపీ గతంలో బలం పుంజుకుంది. అది ఒక వాస్తవం. మిగిలినటువంటి ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి పరిస్థితులు లేవు అనేటువంటిది ఒకటి.
కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు తన జిల్లాలో అంటే తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎవరైనా కానీ ఏకగ్రీవంగా బీజేపీ ప్రతినిధుల్ని ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నుకుంటే తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 10 లక్షల చొప్పున ఆ గ్రామానికి ఇస్తానని కూడా ఆయన ప్రచారం చేశారు. అయినా కానీ అక్కడ ఫలితాలు ఆ విధంగా ఉన్నట్టయితే మనకైతే కనపట్లేదు. అందుకని 3వ దశ ఫలితాలు కూడా చూసిన తర్వాత ఈ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఏ మేరకు ఆ పార్టీ గెలిచింది అనేటువంటిది కూడా మనకు ఒక స్పష్టత వస్తుంది. ఒకటి మాత్రం స్పష్టం, బీజేపీ మాటల్ని ఇంకా జనం నమ్మేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఒకటి. ఎందుకంటే అది బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక మేమే దానికి ప్రత్యామ్నాయం అని చెప్పినటువంటి వాడు మరి కనీసం బీఆర్ఎస్ తోటి ఈక్వల్ గా ఏమన్నా వచ్చారా అంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. బీఆర్ఎస్ శ్రేణులకు కూడా ఒక గుణపాఠం ఇది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయించి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళా అలాంటి పరిస్థితి చేస్తే ఇక మనల్ని అయ్యో పాపం అనేవాళ్ళు కూడా ఉండరు అనేటువంటి ఉద్దేశంతో చావో రేవో అన్నట్టుగా వాళ్ళు పోరాడారు అనేటువంటిది ఇప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ సాధించినటువంటి విజయాలు కూడా అవే. అయితే ఈ విజయాలకు వచ్చేసరికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉంటాయా అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకు ఈ విధంగా ఒక ప్రశ్న అని అనాల్సి వస్తూ ఉందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక సర్పంచ్గా ఎన్నికయ్యేట్లయితే అన్ని రకాల అవకాశాలు ఉంటాయనేటువంటి పేరుతోటి అనేక గ్రామాల్లో అదే పార్టీకి చెందినటువంటి వాళ్ళు 2-3 కూడా పోటీ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అలాంటి చోట్ల కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అలాంటి పోటీలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ నష్టపోయింది అనేటువంటిది మనకి ఇప్పటికిప్పుడు వివరాలు తెలియవు కనుక వాటిని బట్టి మనం నిర్ధారించలేము. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి. అందువలన అప్పుడు ఇంకొక రెబెల్ క్యాండిడేట్లు ఇండిపెండెంట్ గా వేయటం తప్ప పార్టీ క్యాండిడేట్లుగా వేసేటువంటి అవకాశం ఒకళ్ళకే ఉంటుంది. అందుకని అసలైనటువంటి బలం ఈ 3 పార్టీలకు కూడా అసలైనటువంటి బలం దానిలోనే తేలుతుంది. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు ఎంతమంది ఉంటారనేటువంటిది ఒక 1%, 2% అటు ఇటుగా లెక్కలు ఉంటాయి. కానీ ఓటింగ్ శాతం అనేది ఈ ఏ పార్టీకి ఎంత ఓటింగ్ శాతం వచ్చిందనేటువంటిది దీనిలో తేలదు. అసలు ఆ విధమైనటువంటి లెక్కలు వేసేటువంటి వాళ్ళు కూడా ఉండరు. ఆ ఎన్నికల కమిషన్ కూడా ఆ విధంగా లెక్కించదు. ఎప్పుడంటే పార్టీ ప్రాతిపదిక మీద జరిగితే లెక్కిస్తారు. అందుకని అసలైనటువంటి పరీక్ష కాంగ్రెస్ కానివ్వండి లేదా మిగిలినటువంటి 2 పార్టీలకు కానీ లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనేది చెప్పదలుచుకున్న బీజేపీ పరిస్థితి ఇప్పటికంటే మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఎంపీల సమావేశంలో మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్ గా ఉన్నాడు అనేటువంటి వ్యాఖ్య చేశారని మీడియాలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు అది కనుక నిజమే అయితే నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతలు మరి తలలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు. అందువలన ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ముఠా కుమ్ములాట్లు ఎవరికి అంగీకారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా లేనందువలన బీజేపీ పరిస్థితి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇదే స్థితి కొనసాగుతుంది. లేకపోతే కొంత ఇంకా తగ్గినా కూడా ఆశ్చర్యం లేదనేది. నేను బండి సంజయ్ ఉన్న టైంలో కొంచెం పుంజుకుంది, అధికారంలోకి వస్తామని అంత గొప్పగా కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ దాన్ని కాపాడుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? అది నాయకత్వం మార్పు అనుకోవాలా, లేకపోతే బీజేపీని పెద్దగా ప్రజలు నమ్మట్లేదు అనుకోవాలా? బీజేపీకి బండి సంజయ్ నోటి దురుస్తనం లేకపోతే మత విద్వేషాన్ని రెచ్చగొట్టినటువంటి తీరు ఇవన్నీ కూడా మనం చూసాం. అది ఇప్పటికీ వాళ్ళు మొన్న బంజారా హిల్స్ ఎన్నికల్లో కూడా 80% హిందువులారా మీరంతా వచ్చి ఓటేయండి అని చెప్పేసి ప్రచారం చేశారు. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏ విధమైనటువంటి గుణపాఠం చెప్పారో బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు కూడా ఆ పార్టీకి ఆ హిందువులే వేయలేదనేటువంటిది కూడా మనం చూసాం. అందుకని
తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఆ విధమైనటువంటి మత విభజనకు కనుక ప్రయత్నించేట్లయితే దానివల్ల బీజేపీకి ఎలాంటి డివిడెండ్లు రావు అనేటువంటిది మనకు ఇప్పటికే ఒక స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా అదే ఫలితం ఉంటుంది. అందుకని మళ్ళా బీజేపీ అదే బండి సంజయ్ గారిని నిజంగా ఆయన అంత శక్తి సమర్థుడైతే మళ్ళా పెట్టమని చూద్దాం ఆ బీజేపీని. ఆ బండి సంజయ్ని కనుక పెట్టేట్లయితే ఆ పార్టీలో ఇంకా అనైక్యత ఇంకా పెరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఈటల రాజేంద్ర కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి కావచ్చు, ఇంకా వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని బీజేపీ ఒక విధంగా చెప్పాలంటే స్వయంకృతం. అతన్నే కొనసాగించుంటే నిజంగా ఆ బండారం ఏమిటనేటువంటిది తెలిసి ఉండేది. ఇప్పుడు కొనసాగించలేదు కనుక ఓహో ఆయన్ని కంటిన్యూ చేసి ఉంటే బ్రహ్మాండంగా వచ్చి ఉండేది అని అనుకుంటున్నారు. కానీ తమిళనాడులో మనం కనుక చూస్తే ఇదే బండి సంజయ్ కంటే ఇంకా నోటి దురుస్తనంతో లేకపోతే ఇంకా మాట్లాడేటువంటి అన్నామలైని చూసాం మనం. చివరికి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే అన్నా డిఎంకే వాళ్ళు మేము మీతోటి మిత్రపక్షంగా ఉండాలంటే ముందు మీ అన్నామలైని అధ్యక్షుడిగా తొలగించండి, ఎక్కడ ఏ ఎన్నికల్లో కూడా అతను ప్రచారం చేయడానికి వీల్లేదు అని చెప్పి అన్నా డిఎంకే బీజేపీకి షరతు పెడితే జీ హుజూర్ అన్నట్టుగా ఆ అన్నామలైని తప్పించేశారు. ఇప్పుడు ఆ అన్నామలై ఎక్కడున్నాడో తెలియదు. మరి అన్నా డిఎంకే లేకపోతే బీజేపీ పరిస్థితి ఎట్లా ఉందో. అందుకని ఆ విధమైనటువంటి కొన్ని భ్రమలు కొంతమంది వ్యక్తుల మీద కల్పించారు తప్ప బండి సంజయ్ కొనసాగినా కానీ ఇంతకు మించి భిన్నమైనటువంటి పరిస్థితి ఉండదు. అందుకని నేను ఇందాక ఆ బండి సంజయ్ గారు తన కాన్స్టిట్యున్సీలో 10 లక్షలు ఇస్తానని చెప్పాడు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి బీజేపీ అభ్యర్థులను ఎన్నుకుంటే. మరి ఏమైంది అక్కడ? ప్రశ్నే, సందేహమే. ఆయన పలుకుబడేమి అక్కడేమి ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు చూసినప్పుడు అక్కడేమి అదేం పనిచేయలేదు. అటువంటిది రాష్ట్రం మొత్తం మీద బండి సంజయ్ మాటలతోటి బీజేపీకి విజయం ఎట్లా వస్తుంది? ఇది ప్రశ్న. రైట్. రామ్మోహన్ గారు, ముఖ్యంగా పార్టీల బలాబలాలు అనేది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే ఆధారంగా అయితే మనం అంచనా వేయలేము. రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలు అయితే పార్టీలు గుర్తుల మీద జరుగుతాయి కనుక అందులో పార్టీల బలాబలాలు తెలిసే అవకాశం ఉందంటూ కూడా కోటేశ్వర గారు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మా ఏ లెక్కన తీసుకుంటున్నాం మనం? మరి కాంగ్రెస్ పార్టీ 2000 సీట్లు గెలిచింది, ఇప్పుడు 3000 సీట్లు ఎట్లా అంటున్నాం? పార్టీల బలాబలాలు అంటే కదా ఓటింగ్ శాతం అట్లా తేలదు, ఎలక్షన్ కమిషన్ ప్రకటించదు, కానీ ప్రజలు ప్రకటిస్తారు, సోషల్ మీడియా ప్రకటిస్తారు. ఏ మేజర్ గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ గెలిచింది, ఏ మైనర్ పంచాయతీలు 4 కాంగ్రెస్ గెలిచింది ప్రకటిస్తారు కదా, అప్పుడు గెలుతా అంటున్నాను నేను. మొత్తం మా కోటేశ్వరరావు గారితో ఏకీవిస్తుంటే రెండో మాట చెప్తున్నాను ఏంటంటే, ఇక్కడ అఫీషియల్ గా అలానా పార్టీకే ఓట్లేవు కదా, కత్తెర గుర్తులు గౌన్ గుర్తులు ఉండేటప్పుడు పార్టీకి ఓట్లేవు, కరెక్టే. కానీ ఉన్న దాంట్లో మేజర్ పంచాయతీలో గెలిచిన ఓటింగ్ శాతం ఇంతకుముందు మన యాదగిరి గారు చెప్పారు కదా వనపర్తిలో ఏం జరిగిందో, అదైతే గమనిస్తారు కదా ప్రజలు అంటున్నాను. 2000 చిల్లర ఓట్లతో గెలిచిందంటే మరి గమనించినంటే ఓటింగ్ శాతం వాళ్ళకి పెరిగినట్టే కదా. కాకపోతే బీజేపీ కునారీలు పోవడానికి కారణం ఏంటంటే బీజేపీతోని బీఆర్ఎస్ లేకుంటే బీఆర్ఎస్ తోని కాంగ్రెస్ తోని ఇవన్నీ 3 ముక్కల ఆటలు ఎవరెవరు కలవరు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ ధారాదత్తం ఎన్నడూ చేయలేదు, చెయ్యరు కూడా అంటున్నాడు. ఎందుకు చేయాలంటే ఎవడి కూడా ఆత్మహత్య చేసుకోడు కదా. ఆనాడు మన 8 సీట్లు బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజలు ఏమనుకున్నారు, మోడీ మానియా నడిచింది, స్థానిక నాయకులు పనికిరాని వాళ్ళే, మోడీ గారే స్వయంగా అన్నారు కనుక మనం అంతకంటే ఎంతకన్నా పెద్ద మాట ఏమని అవసరం లేదు. కానీ మొన్న 8 సీట్లు గెలవడానికి మోడీ మానియా పనిచేసింది అంటున్నాను. ప్రాంతీయ పార్టీ చేసేది ఏం లేదు, గతంలో 9 ఇచ్చినాం, అంతకుముందు 16 ఇచ్చినాం, సర్కార్ అంటే కాలేదు. ఇవాళ 8 సీట్లు కాంగ్రెస్ కు 8 సీట్లు అంటే పాసాంగం లేకుండా సమానంగా 2 జాతీయ పార్టీకి ఇచ్చారు. అదే మోడీతో గెలిచిన సీట్లు 8 సీట్లు కానీ పంచాయతీ మన అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ 8 బీజేపీకి అదృష్ట సంఖ్య కలిసి వస్తున్నట్టుంది. ఆంధ్రప్రదేశ్ లో 8 మంది ఎమ్మెల్యేలే, ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీ. కనుక బీఆర్ఎస్ అది లొంగిపోయో బీఆర్ఎస్ బీజేపీకి ఓట్లు వేయించిందంటే అంతకంటే అబద్ధం ఇంకోటి ఏం లేదంటున్నాను. కానీ సమస్య లేదు. రెండో చెప్తాను, వాట్ నెక్స్ట్ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఈ ఊపు మీద కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ మన జూబ్లీ హిల్స్ లో గెలిచిన ఊపుతోని పంచాయతీ ఎన్నికలు పెట్టింది. ఇక ప్రత్యేక హోదా ఎట్లా మర్చిపోయినారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇక్కడ కూడా ఈ 42% అనేది కోటేశ్వర గారు కరెక్ట్ వాస్తవం చెప్పారు, సమస్య లేదు. 42% చేసి అందరూ మర్చిపోవాల్సిందే, అది నినాదంగా మిగులుతుంది. ఇంకా ఆశ పెట్టి చంపుతున్నారు, దింపుడు గాల ఆశ ఇంకా పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం పెడుతున్నారండి, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో మేము అమలు చేసి తీరుతామంటున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది? సాధ్యం కానీ హామీ ఇచ్చేసి డిక్లరేషన్ ఇచ్చి సాధ్యం కానీ దాన్ని మొదలు పెట్టి మళ్ళొక్కసారి కూడా అదే జరుగుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పాత రిజర్వేషన్లే కొనసాగుతాయి, దాంతో ఎన్నికలు పోతారు. ఒక అదృశ్యం ఏంటంటే మంచి చెడు 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగినాయి.
ఇప్పుడు 1.5 year అయిపోయింది మున్సిపాలిటీలోను ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవి కాలం అయిపోయి, ఇప్పటికైనా సరే ఈ ఊపుతోని ఈ ఎన్నికలు కూడా పెడితే సంతోషపడదాం, మంచిది అంటున్నాడు. ఎన్నికలు పెడతారు కరెక్టే, 17వ తారీఖు కీలకతం దుకాన్ బంద్, పంచాయతీ అయిపోతుంది. పంచాయతీల నిధుల సంగతి నేను అడుగుతున్నాను కూడా మన విజయ్ గారు. పంచాయతీ నిధుల సంగతి చూసుకుంటే 3,300 కోట్లు రావాల్సి ఉంది కనుక ఎన్నికలు పెడుతున్నాం అన్నారు. సరే మంచిదే, పెట్టిండ్రు, బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదు. ఈ 3,300 కోట్లకు తగ్గట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం ఆశపడి పెడతా ఉంటున్నారు కదా. గతంలో కేసీఆర్ గారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 10 ఏళ్లలో సరిగ్గా కేంద్ర ప్రభుత్వం 14 ఆర్థిక సంఘం నిధులు ఉండే అప్పుడు 14, ఇప్పుడు 15, 16 వస్తున్నది. వచ్చే సంవత్సరం 16 ఆర్థిక సంఘం. ఈ 14, 15 ఆర్థిక సంఘం నిధులు ఎన్ని వచ్చినాయో అదే నీతి ఆయోగ్ అన్నారు, అవే మళ్ళీ సరిగ్గా అంత మొత్తం విడుదల చేశారంటున్నారు. అందులో కొంత అపశృతులు జరిగినాయి. ఏంటంటే ట్రాక్టర్ లోన్ పోయిందని, లేకపోతే కరెంట్ బిల్లు కట్టిండ్రు. అయినా సరే ఆ పైసలు అయితే మనం ఇచ్చినాయి కదా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే కదా. అందుకని కేంద్ర ప్రభుత్వం ఎన్ని పైసలు ఇచ్చిందో అంత సమానంగా ఒక నెల ఎక్కువ తక్కువ ఎనుకో ముందో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటున్నాడు. గ్రామాల్లో నేను ట్రైనింగ్స్ ఇస్తాను గ్రామాల సర్పంచులకు, వాళ్లకు సర్పంచులు చెప్తారు కదా మీకు నిధులు ఏమొచ్చినాయంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అకౌంట్ వేరే పెట్టిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ వేరే ఉన్నది. స్పష్టంగా తెలుస్తుంది కదా ఏ అకౌంట్ ఏ డబ్బులు పడ్డాయని. ఇప్పుడు గత 2 ఏళ్లుగా గ్రామ పంచాయతీలో ₹1 నిధులు విడుదల చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ కేంద్ర ప్రభుత్వం ఎట్లాగూ సాంకేతికంగా ఉన్న సాకును అడ్డు పెట్టుకుని వాళ్ళు పంపలేదు. 3,300 కోట్లు బకా ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నికైన ప్రజా ప్రభుత్వం ఉంటేనే, పంచాయతీ రూల్స్ లేదది. నీతి ఆయోగ్ పెట్టుకుంది ఏంటంటే పంచాయతీల్లో కానీ, మండలాలు కానీ, జిల్లాలో కానీ ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటేనే మా కేంద్ర ప్రభుత్వ నిధులు 14, 15, 16 ఏదైనా ఆర్థిక సంఘ నిధులు ఇస్తాం మేము, లేకపోతే ఇవ్వము అన్నది. కనుక దానివల్ల అయిపోయింది. ఇప్పుడు నేను రెండోది ఏమంటున్నా, ఒకటేమో ఎన్నికలు జరపాలని కోరుతున్నా. ఈ ఊపుతో మంచి వచ్చేటో సగం అయితే వచ్చినాయి కదా సీట్లు. గతంలో బీఆర్ఎస్ కి వచ్చిన సీట్లు రాలేదు, అలిగిరి గారు అన్నది ఎగిరిస్తూనే సగం అయితే వచ్చినాయి కదా సీట్లు అయితే పంచాయతీలలో. ఇదే ఊపు మీద ఎన్నికలు జరిపించండి, మళ్ళీ 3 ఏళ్ల దాకా ఎన్నికలు ఏం లేకుండా చేస్తే మంచిది అంటున్నాడు. ఒక 3 ఏళ్లు ప్రశాంతంగా ఏ ఎన్నికలు లేకుండా 5 ఉన్నాయి ఇప్పుడు. ఒకటేమో ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ, 3వదేమో మున్సిపాలిటీ, తర్వాత కార్పొరేషన్. ఇవన్నీ ఎన్నికలు జరిపిస్తే ఇక లొల్లే లేదు. 5లో ఒకటి అయింది, ఇంకో 4 కావాల్సి ఉన్నది. ఇవి జరపాల్సి ఉంది. రెండోది ఏమంటున్నానంటే నిధుల విషయంలో కూడా 3,300 కోట్లు నీతి ఆయోగ్ నుంచి ఏదో 14 ఆర్థిక సంఘం నుంచి వస్తున్నాయో అంతే డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాలని డిమాండ్ చేద్దామంటున్నాను. అంటే మనకు ఎన్నిక అవుతున్నారు, కొత్త సర్పంచ్లు వస్తున్నారు, అది ఉట్టి చేతులతోని ఉట్టి కుట్ట కాడ కొట్లాడు ఏం లాభం అంటున్నాడు. 2 ఏళ్లుగా ఏం జరిగినప్పుడు కనీసం కొత్త సర్పంచ్ ఇచ్చినప్పుడన్నా అరే మీ కొత్త సర్పంచ్ వచ్చిండు 4 పనులు చేసినా అనిపించుకోవాలి కదా. పాత సర్పంచ్లకు ఇచ్చిన ఇప్పటిదాకా కాంట్రాక్ట్ల బిల్లులు ₹1 రాలేదు. వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అనుభవానికి వచ్చింది కనుక పాత సర్పంచ్లు ఎవ్వరు దీని తెరువు అవుతుంది, మళ్ళొక్కసారి మేము ఎన్నిక వద్దనుకున్నారు. వాళ్ళు అనుకుంటే కూడా గెలిచే పరిస్థితి. ఎందుకంటే రిజర్వేషన్ అనుకునించలే కదా, 2% కంటే ఎక్కువ మంది పాత వాళ్ళు చేయడానికి వీలు లేకుండా ఉండే. కనుక ఇప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 3,300 కోట్లకు తగ్గట్టుగా మనం కూడా 3,300 కోట్లు గ్రామాలకు ఇవ్వాలి. గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అనుకుంటే ఇప్పుడు ఆ పైసలు ఖర్చు పెడితేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేస్ ఏర్పడుతుంది. లేదు ఇట్లాగే ఉంటాం, వాడు ఇచ్చే పైసలు కూడా మేము దేనికన్నా వాడుకుంటాం అంటే మళ్ళీ అదే మన గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురైన చేదనుభవం వీళ్ళకు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలను దాటి ఏ పార్టీ పోయినా సరే ఎక్కడ కరుగాల్చి వాత పెట్టాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ధిక్కార సభను వినిపిస్తారు. ఎప్పుడు కూడా అడిగి ఉండేది లేదు. ఎంతటైనా సరే అహంకారాన్ని సహించారు, అవినీతినైనా సహిస్తారు కానీ అహంకారాన్ని సహించరు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా బుద్ధి చెప్పిండ్రో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇదే అహంకారంతో పోతే వాళ్ళకు కూడా బుద్ధి చెప్తారు. కనుక ఈ పంచాయతీ ఎన్నికలు బేస్ చేసుకోకండి, మిగతా అన్ని ఎన్నికలు జరపండి. పంచాయతీలకు రావాల్సిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మనం అందరూ కూడా. రైట్. శివకుమార్ గారు, ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు రావాల్సిన 3,300 కోట్లకు ఆశపడి ఇప్పుడైతే ఎన్నికలు పెట్టడం జరిగిందనేది ఒక వాదన. అది ప్రజలకు ఖచ్చితంగా అందే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇస్తామని చెప్పి చివరికైతే ఎవరైనా పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఇస్తామని ఆశ చూపించడం ఎంతవరకు కరెక్టు? మరి అది ఈ కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తుందంటారా? కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడము, కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రయత్నాలు చేయాలో అన్ని చేయడం జరిగింది. అది గతంలో కూడా మనం మాట్లాడడం, ఇప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఎందుకంటే 42%కి ఏదైతే అసెంబ్లీలో బిల్ పెట్టడం జరిగింది, బిల్లుకు అందరు మద్దతు ఇచ్చిండ్రు, ఓకే అని చెప్పి బిల్ గవర్నర్కి పంపించడం పెండింగ్లో ఉంది. దాని తర్వాత కోర్టు నుంచి కట్ ఆఫ్ డేట్ రావడము, దాని తర్వాత మళ్ళీ అది పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు పోవడము, మళ్ళీ తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన నిర్ణయమే ఓకే అనడము, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడము,
దాని తర్వాత జంతర్ మంతర్ దగ్గర మీటింగ్ చేయడం, దాని తర్వాత ఏదైతే వాయిదా తీర్మానం చేయమని చెప్పి పార్లమెంట్ లో చెప్పడము, దాని తర్వాత ప్రెసిడెంట్ కలవడము, ఇవన్నీ కూడా ఆ ప్రక్రియ మొత్తం కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం సస్యం అని చెప్పి సైలెంట్ ఉండడము, దాని తర్వాత ఒకవేళ ఏదైతే ఈడబ్ల్యూఎస్కి ఎట్లయితే 10% తీసుకొచ్చి స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎట్లా చేసిందో అనుకుంటే బీజేపీ చేయొచ్చు. కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ వస్తుంది అనే ఒక ఆలోచనతో గమ్మునుంది. దాని తర్వాత వాళ్ళు ఏమంటారు, 2027లో మేము కులగణన జనగణన చేస్తాము, అప్పుడే చేస్తాము అనేది వాళ్ళు పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇది వాంటెడ్లీ కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ రావద్దు అనే ఉద్దేశంతోనే ఈరోజు బీజేపీ ఇది ఉంది. దాంతో పాటు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ధర్నా చేసిందో, లేదు అనుకుంటే పార్లమెంట్ దగ్గర వాయిదా తీర్మానం పెడతానప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయలేదు, ఇటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులైనా సపోర్ట్ చేయలేదు. మొత్తానికి ఇక్కడ గలీలా ఓకే అన్నారు, ఢిల్లీలోకి పోయేసరికి తప్పించుకొని తిరిగిండు, వాళ్ళు ఏ రకంగా కూడా సపోర్ట్ చేయలేదు. కానీ ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రివర్గము, అవసరమైతే బీసీ నాయకులు, ఆర్గనైజేషన్లు అందరినీ తీసుకుపోయి అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నంలో ఇచ్చిన మాటకు అయినంత మటుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. కానీ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ క్లియర్ కట్ గా లేదు. వాళ్ళు మొత్తానికి ఇక్కడ నుంచి ఉన్న 8 మంది ఎంపీలు, అటు ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ లేదు. బీఆర్ఎస్ వాళ్ళకి ఎంపీలు లేరు కాబట్టి రాజ్యసభ సభ్యులైనా సపోర్ట్ చేయాలి, వాళ్ళు కూడా రాలేదు అక్కడికి. రైట్ శివకుమార్ గారు, ముఖ్యంగా ఇప్పటికే 2 సంవత్సరాల ఆలస్యంగా అయితే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. జూబ్లీ హిల్స్ గెలుపు తర్వాత ఆ ఉత్సాహంతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు వెళ్ళారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా పెట్టేస్తేనే బెటర్గా ఉంటుంది. మళ్ళీ 42% అంటూ కూడా దీన్ని కూడా ల్యాగ్ చేయకుండా తొందరగా పెట్టేస్తేనే కొంత మంచి జరుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఆ విధంగా పెట్టే అవకాశం కనిపిస్తుందా? మరి 42% రిజర్వేషన్ అంటూ కూడా దాన్ని కూడా సాగదీసే అవకాశం కనిపిస్తుందా? ఆల్రెడీ బీజేపీ కళాఖండిగా చెప్పేసింది ఏమని, 2027లో చేస్తాం, అప్పటి వరకు ఉండదు అని. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఇప్పుడు ఎట్లయితే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ పెట్టిరో, దాంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, దాంతో తర్వాత కార్పొరేషన్స్ కూడా ఖచ్చితంగా సజావుగానే జరుగుతాయి. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా చేస్తాం. రైట్. యాదగిరి గారు, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఫస్ట్, సెకండ్ ఫేజ్లో అయితే రెండు విడతల్లోనూ కాంగ్రెస్ పార్టీ కొంచెం హవా వచ్చింది. ఈ ఫలితాలు రిఫ్లెక్ట్ అయ్యి 3 దాంట్లో కూడా కాంగ్రెస్ హవానే కొనసాగే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఏ విధంగా సీట్లు సాధించే అవకాశం ఉంది? అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూడా పార్టీ గుర్తుల మీద జరుగుతుంది కనుక అక్కడ తేలే అవకాశం ఉందనేది ఒక వాదన. మరి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా? కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని పంచాయతీ ఎలక్షన్లు పెట్టింది అనేది అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఏ విధంగా గెలిచిందో మీడియా సంస్థలు, తెలంగాణ ప్రజలు మొత్తం చూసారు. వాళ్ళు డబ్బు సంచులతోటి భయపెట్టి, అన్ని రకాల ప్రలోభ పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైతే కాలికి బల్పం కట్టుకొని తిరిగి, అదే విధంగా మంత్రులు, క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ముఖ్య నాయకుడు వచ్చి ఆ జూబ్లీహిల్స్ లో తిరిగి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి గెలిపించి అది గెలుపు అని చెప్పుకుంటే అది వారికే అర్థమవుతుంది. ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని పంచాయతీల ఎలక్షన్లో కూడా వారికి ఏం గొప్ప కన్నకార్యం జరిగిందండి. మేము చెప్తున్నాం కదా, 2019 ఎలక్షన్లలో అధికార పార్టీ మాదుండి 64% సీట్లు గెలుచుకున్నాం. ఈ రోజు వాళ్ళు అధికార పార్టీ ఉండి 50% కూడా గెలుచుకునే పరిస్థితిలో లేదంటేనే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కదండి. మరి వాళ్ళకి అర్థమవుతుందో లేదో మరి వారి విజ్ఞతకే వదిలేసాం. అదే విధంగా సొంత ముఖ్యమంత్రి మునుగోడుల, హుజూరాబాద్ లా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలిచింది ఒకసారి అది మీరు మీ బీఆర్ఎస్ పార్టీ ఆత్మవిమర్శన చేసుకోవాలి. మునుగోడులో కానీ హుజూరాబాద్ లో మీరు ఎట్లా గెలిచిండ్రు? ప్రజల మన్ననతోనా, లేకపోతే మీరు డబ్బు ఏడేడ వంచిండ్రు అనేది ప్రజలకు తెలుసు, మాకు కూడా తెలుసు. ఆ రోజు కేసీఆర్ గారి అభివృద్ధిని చూసి ఓట్లేసారు మునుగోడు, హుజూరాబాద్ ప్రజలు. మీరు ఆ విధంగా మాట్లాడితే అంబులెన్స్ లా, పోలీస్ రక్షకుల, శివకుమార్ గారు, శివకుమార్ గారు,
మీరు ఆ విధంగా పంచడం ఏమన్నా మీరేమన్నా నేర్చుకుంటున్నారేమో కానీ మాకు ఆ అవసరం లేదు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనబడుతుందండి. గ్రామ పంచాయతీలను ఎంత అభివృద్ధి చేసిందో, 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి పల్లెలను ఏ విధంగా సర్వనాశనం చేసిందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పల్లె జనాలు చూసిర్రు. కానీ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గవర్నమెంట్ లో పల్లె ప్రకృతి అని చెప్పి, పల్లె వనాలని చెప్పేసి, ప్రకృతి వనాలని చెప్పేసి, పచ్చదనం ప్రకృతి అని చెప్పేసి, గ్రామ పంచాయతీలకు అది ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ పెట్టి దాని అభివృద్ధి కోసం మెయింటెనెన్స్ ఇచ్చి అన్ని రకాలుగా దేశ చరిత్రలోనే ఒక గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ పెట్టి చెత్త దింపించి ప్రతి దానికి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈ రోజు మేము ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇంకా మీరేం చేస్తారండి? మేము మన ఎకరానికి 10,000 రూపాయలు మేము ఇస్తాము అని అంటే మేము 15,000 ఇస్తామని చెప్పేసి బాగా కొట్టుకున్న మీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 8,000 ఇస్తుండో చెప్పండి. దానికి సమాధానం లేదు. 2,500 రూపాయలు ఇస్తున్నారు మహిళలకు, ఎక్కడ ఇస్తారో చెప్పలేదు. మీరు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు బిచ్చమేస్తున్నాడని నీకు తులం బంగారం ఇస్తాను. ఎక్కడ పోయింది తులం బంగారం? కనీసం తులం ఇనుము కూడా ఇచ్చలేని పరిస్థితిలో ఉంది. మీరు చెప్పడానికి ఏమీ లేవు. ఆ మెస్సీ తోటి మెస్సీ వర్సెస్ మేస్త్రి అని చెప్పేసి నిన్న హైదరాబాద్ లో 100 కోట్లు దుర్వినియోగం చేసి ఆయన మనుమడు, ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలతోటి ఆట ఆడిపించడం కోసమే ప్రభుత్వ ధనం నుంచి 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఒక మెస్సీని పిలిపించుకొని అంతర్జాతీయ ఆటగాన్ని తీసుకొచ్చి ఆటలు ఆడిపించిండు. నిజంగా చెప్పాలంటే మెస్సీ అన్నట్టు ఆయన అంతర్జాతీయ ఆటగాడేమో సాధారణ డ్రెస్ తోటి వస్తే ఈయనే పెద్ద ఆటగాడు లెక్క ఈయన డ్రెస్ చేంజ్ చేసుకొని ఎగిరి దునికి ఆ మెస్సీ గారికి ఒక బాడీ గార్డ్ లాగా ఒక పిఏ లాగా ప్రవర్తించాడు. కానీ ముఖ్యమంత్రి అంటే హోందాగా ఉండాలి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫుట్బాల్ స్టేడియం కడితే ఆ స్టేడియం ఒక ఆటలు ప్రారంభిస్తే మెస్సీ గారిని పిలిపించి ఓపెనింగ్ అనే చెప్పాలి స్టేడియాన్ని, లేకపోతే ఒక ఆటలను ఆడిపియాలి. మీరు ఏం చేసిరండి? ఇట్లా ఎగురుకుంటూ ఆయన ఒక అటు ఈయన ఇటు ఒక మనమన్ తోటి ఒక అన్న కొడుకు తోటి ఫోటోలు తెప్పించి దీనికానండి మెస్సీ గారితో ఇక్కడ 100 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఎట్లా ఆడొచ్చు, స్పోర్ట్స్ మెన్ ఎట్లా అవ్వచ్చు అనేది నేర్పించిండు. అది జనాలకు అర్థమైంది. బీఆర్ఎస్ రైట్ శివకుమార్ గారు టైం అయింది, 1 minute ఉంది, కంప్లీట్ చేయండి. అంతర్జాతీయ ఆటగాడు వస్తే హైదరాబాద్ కు వస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని పెంచాలి అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవంగా ఉండాలి, కానీ ఆ చెట్టీలు వేసుకొని ఎగిరి దుర్కోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ నిజంగా ఒక సైడ్ ఒక టీం కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండి ఒక టీం కు మెస్సీ గారు ఉంటే నిజంగా ఇద్దరిని ఓడగొట్టడం ఆడడం కోసమే, ఒక్క కాలు ఇట్లా బంతిని ఇట్లా అనడం కోసమే ఆయన డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మెస్సీ ఎందుకు వేసుకోలేదండి? మెస్సీ గారు అంతర్జాతీయ ఆటగాడు, ఆయన ఎందుకు వేయలేదు? స్పోర్ట్స్ డ్రెస్ ఎందుకు వేయలేదు? మరి ఆయనకు అవసరం లేదా? ఇప్పుడు కనీసం ప్రజలు గమనిస్తున్నారు శివన్న, ఇలాంటి ఇప్పటికైనా సరే దుబారా ఖర్చులు దుర్వినియోగం చెయ్యకండి. మీకు తెలంగాణ రాష్ట్రంలో ఖజానా లేదంటారు, కాలికుండలు ఉన్నాయంటారు, లంక బిందెలు లేవంటారు, ఢిల్లీ పోతే చెప్పుల దొంగ లెక్క చూస్తుంటారు, పథకాలకు నిధులు లేవంటారు. మరి మెస్సీకి 100 కోట్లు ఏడుకెళ్ళి వచ్చినాయి. డేరా మీటింగ్ పెడితే ఫ్యూచర్ సిటీలో ఏం లేని దగ్గర పోయి మీటింగ్లు పెట్టి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ పెంచడం కోసం 44 దేశాల నుంచి ప్రతినిధులను తీసుకొస్తా అంటే ఎన్ని దేశాల ప్రతినిధులు చెప్పండి. 18 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వస్తుంటే ఎవరు వచ్చిందో చెప్పండి. మీ రియల్ ఎస్టేట్ రైట్ యాదగిరి గారు టైం అయింది మనకి, మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ యాదగిరి గారు, అలాగే శివకుమార్ గారు, కోటేశ్వరరావు గారు, రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి ఇమీడియట్ డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.